కండోనేషన్ కాలేజ్ కి రాకపోతే కండోనేషన్ చేస్తే ఒక లెక్క. ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేసినామని క్లాస్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒకటి అబ్సెంటేషన్ ఏది మరి దారుణంగా ఉంది కదా ఇది. ఇక నేను మీ కాలేజీలో జాయిన్ అయితే గిట్లనే అన్ని జాగాలలో తిరుగుతాయి. ఇక నేను కాలేజ్ లోపల కూడా రానియారేమో. నువ్వు కాలేజ్కి వచ్చేది దేని గురించి? చదువుకోనికి వస్తున్నావు, చదువుకోనికే కదా. నువ్వేంది బట్టలు గిట్టలు అని రూల్స్ పెడితే ఎట్లా రాబాయి? ఇది టూ మచ్ ఉంది. ఇక నన్ను అయితే నేను మీ కాలేజ్ స్టూడెంట్ అయితే అసలు మీ కాలేజ్ నన్ను లోపల కూడా రానియాడు. ఇక నేను మడత పెట్టినా కాబట్టి. ఓకే ఇవన్నీ సరే, చదువులు చెప్తారా? అలాగే తెలియదు. కాలేజ్ గ్రూప్ నుంచి ఒకవేళ మా ఫిబ్రవరి ఏప్రిల్ మార్చ్ వచ్చిన 12,000 రూపీస్ ఫైన్, లాస్ట్ 25,000 రూపీస్ ఫైన్ కండోనేషన్. అంటే 1000 రూపాయల నుండి 25,000 వరకు ఇక పర్సంటేజ్ ని బట్టి వాడు ఛార్జ్ చేస్తాడు. అంటే పర్సెంట్ కి 1000 రూపీస్. మా సర్టిఫికేట్ మేము తీసుకొని వేరే కాలేజ్ చదువుకుంటాం అన్న. ఇప్పుడు ఇయర్ కాలేజ్ మంచి లేదని ఓకే మళ్ళీ దానికి 4 లక్షలు కట్టాలా కాలేజ్? అంటే ఒకటి ఆడ మంచిగా లేదని కదా నువ్వు వేరే జాలు పోతున్నావు. నీ కాలేజ్ ట్రాన్స్ఫర్ కానీ నీకు పూర్తి హక్కు ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇయర్ ఒక జాలలో ఎందుకు కట్టాలంట? నువ్వే చెప్పింది కరెక్టా రాంగా? రోజు మెసేజ్ పెడతారు రోజు గ్రూప్ లో. రికార్డ్ ఎంత? అదే అన్న 5,000 160 బయట కొంటే మామూలుగా కాలేజీలో కొంటేనే 160. అది శ్రీందులో అయితే 60 రూపీస్ రికార్డు. ఆ బుక్ లో మా తిప్పి కొడితే ఒక 60 పేపర్స్ ఉంటే ఉండు. అలా 70 స్టూడెంట్స్ ఉంటారు అనుకో రూమ్ కి. దాంట్లో మనకి మాక్సిమం 74% కూడా అయిపోయిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కండోనేషన్ కూడా. ఇక కట్టకపోతే రానియరేమో. సగం మంది ఒక 70 మెంబర్స్ ఉన్నారు కదా, 40 మెంబర్స్ దాంట్లో 75% కూడా ఆపేసి, అంటే ఉన్నా గానీ అటెండెన్స్ ఉన్నా గానీ ఒక 1000 రూపాయలు కట్టించుకొని అమౌంట్ అట్లా చేస్తారు అన్న. మా సర్టిఫికేట్ మాకు ఇప్పించారన్న వేరే ఎంత డిబార్ చేసి పడేయాలి 2000 వచ్చి. ఇప్పుడు అది కాదు, మీకు బుక్కులు అమ్ముతున్నారు. తమ్ముడు చెప్పింది ఇందాక, ఆ బుక్లకేం టీచ్ చేయరు. వాడు యూట్యూబ్ వీడియో చూసి వచ్చి ఆయనకు అర్థమైన సగం మరాకొర బోర్డు మీద రాసి చిట్టీలు రాసుకొచ్చుడు కాదు. లెక్చరర్లు ఏం చేస్తారంటే మామూలుగా నేను చదువుకున్నప్పుడు ఇట్లాంటివి ఏమైనా వీడియోలు ఉంటే ఓ వాట్సాప్ గ్రూప్ ఉంటుండే అలా షేర్ చేసి ఈ వీడియో మొత్తం మీరు చూసి రేపు రండి మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం అంటుండే. అంతే కదా? మీ ప్రాబ్లంలను వింటుంటే వింతగునే తెలుసా. ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్లు ఎట్లుండాలి, మీరేంది అమ్మ వాడోడో ఇన్షర్ట్ వేసుకొని రాలే, ఇది కట్టుకొని వచ్చినావు, చెప్పులు వేసుకొని వచ్చినావు. అటెండెన్స్ అబ్సెంటేషన్ ఎంత గలీజ్ పని తెలుసా. అందుకే ఆడ కెమెరాలు పెట్టలేడేమో, మీరు వచ్చినట్టు ప్రూఫ్ ఉంటుందని. ఇక మళ్ళీ ఇంకేడ లేటు ఇంకో లేట్ ఏందో తెలుసా. లేట్ వచ్చినారని ఇంతసేపు అని పంపించారు. అడు బుక్ పెడతారు, రాయాలంటారు. సాయంత్రం పోయేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతారు అనుకుందాం. దానికి 2 గేట్లు ఉన్నాయి, ఫ్రంట్ గేటు వెనక గేటు. 2 గేట్ల దగ్గర వాచ్మెన్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు 5 నిమిషాలు లేట్ వచ్చినావని నేను ఆపేసేసి ఇక నీకు బయట రాసిపో అప్పుడే లోపల అటెండెన్స్ వేస్తా, ఇట్లాంటి చిల్లర పనులు ఉంటాయా చెప్పు? ఓయూ గేట్లు 24 గంటలు ఓపెన్ ఉంటాయి కదా, గట్లనే మీ కాలేజ్ గేట్లు ఓపెన్ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే పంజరాలలో పక్షుల్ని పెట్టేసి దానికి 4 బాడీ గార్డులను పెట్టేసేసి బయటికి పోయినా లోపలికి పోయినా రికార్డ్ చేయడానికి 4 హెచ్ఓడీలను పెట్టేసేసి ఏం నడుస్తుంది? ఇందులో చదువు తక్కువ, అడ్డమైన ఎక్స్ట్రా కరికులర్లు ఎక్కువ ఉన్నాయి ఈ టీచర్లు చేసేటివి. అంతే కదా? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, లాజిక్ ఆలోచించండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, నేను ఇగో NIT వరంగల్లో చదివిన. గేటుకి లోపల హెచ్ఓడి కింద పనిచేసే స్టాఫ్కి సంబంధమే ఉండదు. నువ్వు లేట్ వచ్చినావా ఆ క్లాస్ అటెండెన్స్ నీకు పోతుంది అంతే. అది కాకుండా నువ్వు 5 నిమిషాలు ఆపి లేట్ వచ్చినా, ఇంకో 5 నిమిషాలు ఆపి లేట్ వచ్చినా, ఇంకో 5 నిమిషాలు ఆపి గీ చిల్లర పనులు ఏంటబ్బా? ఏ యూనివర్సిటీలు ఉండవు తెలుసా ఇంత గలీజ్గా. ఇవన్నీ ఏంటంటే సంతోష్ కుమార్ పాత్ర రూల్స్. ఈరోజు మన డిమాండ్ సింపుల్, ఈ అడ్డమైన ఫీజులు ఉండొద్దు, ఈ అడ్డమైన రూల్స్ ఉండొద్దు, యూనిఫామ్లు ఎవడు పెట్టమన్నాడు నిన్ను, ఎవడు అడిగిండు? ఇవన్నీ మీకు ఫస్ట్ ఇయర్లు ఉంటాయినా? ఇవన్నీ కొత్తగా ఈయనొచ్చినాకనే. ఇప్పుడు ఇవన్నీ మీ పిల్లలు చెప్తున్నాయి ఇంత గలీజ్గా ఉంటాయా స్కూళ్ళు కాలేజీలు? మీకు అర్థమవుతున్నాయా?
ఈ చెప్పులు, షూజు, బట్టలు, గరీబోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మనం మొత్తం ఫోకస్ వీటి మీద ఉంది కానీ వీటి మీద లేదు. మనకి ఎట్లా నాలెడ్జ్ రావాలన్న దాని మీద లేదు. అగో ఇవన్నీ మాకు తెలుసా? అది బుక్ల బండా చూడు. ఆయన కూడా భయపడుతున్నట్టున్నాడు. మేమేమనము. ఆయన కాలేజీలో చదువుతున్న పిల్లల గురించి ఆయనకి ఎంత పట్టింపు ఉందో గిన్నె అర్థమవుతుంది. మేమేం ఆడ గేట్లు ఓపెన్ చేయగానే లోపలికి అది ఉరికిపోవడం పెద్ద పని కూడా కాదు మాకు. ఇవేం పెద్ద పీకే గేట్లు కూడా కావు. ఇంతమందిని ఆపే స్ట్రెంత్ కూడా కాదు. ఏమన్నా అనేది ఉంటే గిన్నె అంటుండే మేము. జేఎన్టీ ఫీజు అని చెప్పి ఇట్లా స్పెషల్ ఫీజెస్, డెవలప్మెంట్ ఫీజు అని అన్ని 4,000, 8,000, 2,000, 2,000. జేఎన్టీయూకి ఆర్టీఐఎస్ కనుక్కున్నారా? ఇది ఆ జేఎన్టీయూ అడిగిండా ఇట్లా ఫీజు తీసుకోమని? లేదు, వీళ్ళదే రిసెప్ట్. నేను మనం కూడా అనలే. గంత ప్రేమ ఉంది వాళ్ళంటే, సంతోష్ కుమార్ అంటే గంత ప్రేమ ఉంది పొలాలకు. జేఎన్టీయూ ఫీజు, అడ్డమైన ఫీజు, ఆ ఫీజు ఇది కట్టాలని అంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఏం అడగాలి అప్పుడు? జేఎన్టీయూ ఏదైనా ఫీజు ఇట్లా కట్టేది ఉంది అని అంటే అఫీషియల్గా వెబ్సైట్లోనన్నా లేకపోతే ఒకటి ఏదన్నా ఆర్డర్ రిలీజ్ చేస్తాడు, ఇట్లా ఫీజు కట్టాలి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు అని చెప్పేసి. అది చూసి అట్లాంటిది ఏమన్నా ఉంది అంటే అప్పుడు మీ వాడు కూడా అడగొచ్చు. అది మిమ్మల్ని ఫీజు అడిగే ముందు అట్లాంటి ఆర్డర్ చూపించాలనా లేదా? మీకు చూపించిండా? మరి ఇంకేంది, కరెక్టా రాంగా ఇది? గది ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, ఒక్కొక్కటి బయటికి వెళ్తూనే ఉన్నాయి. ఇది ఒక్క మీ కాలేజ్ సమస్య మాత్రమే కాదు, చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంతే దరిద్రంగా తయారైనాయి. అన్ని ఇంజనీరింగ్ కాలేజీకి ఇట్లనే పాడబడ్డాయి. ప్లేస్మెంట్లు అయితే ఉండవు కానీ బయట 100% ప్లేస్మెంట్లను బోర్డులు పెట్టుకొని ఖాళీగా లోపల దోమలు అటు ఇటు కొట్టుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లున్నాయంటే, నేను ఒక భూస్వామిని. అప్పట్లో నిజాం నవాబ్ కాలంలో కూడా భూస్వాములు ఉండేటోళ్ళు, దొరలు ఉండేటోళ్ళు, అంతా ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుండే. మనం కొట్లాడినాం నిజాం నుండి విముక్తి కావాలని చెప్పేసి. ఇప్పుడు ఈడ కూడా గదే ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది. ఆడు కాలేజ్ ఏదో మీకు చదువులు చెప్పనీకే పెట్టినట్టుగా లేదు, అని భూముల్ని కాపాడుకోనికే పెట్టుకున్నట్టుగా ఉంది. ఏది ఇప్పుడు ఇంకో బిల్డింగ్ కట్టనీకే ఈ వస్తువులా? అన్ని నిజాలే ఇవి. అంటే ఇప్పుడు కండోనేషన్ అంటే ఇప్పుడు ఈ ఫీజులు పైసలు గీసలు వసూలు చేసుకొని ఇంకో బిల్డింగ్ లేపుతారు ఆడ. ఆ పైసలు మీ మీద ఖర్చు పెట్టాలి కానీ అవి తీసుకొని బిల్డింగ్ మీద పెడతారు. మంచిగా ఉన్నది. అందుకే చెప్తున్నాం కదా, క్యాష్లెస్ క్యాంపస్. ఇగో నరేంద్ర మోడీయే చాలా పెద్ద పని చేసిండు. ఏంది, స్కాన్ కొట్టు పైసలు ఇవ్వు, స్కాన్ చేయి పైసలు ఇచ్చేసి అన్నట్టుగా వచ్చింది సిస్టము. వాళ్ళు గవర్నమెంట్ కూడా చెప్తుంది, నిర్మలా సీతారామన్ కూడా చెప్తుంది, మంచిగా మనకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి, స్కాన్ చేసినామంటే నీకు ప్రూఫ్ వస్తుంది. గవర్నమెంటే చెప్తుంది కదా. గింత అయినాక మీ కాలేజ్ వాడు పైసలు వసూలు చేయడానికి లోపల చిల్లరకి ఏటీఎం పెట్టిండు అని అంటే అది ఏందో మీరే అర్థం చేసుకోండి. ఇవన్నీ సంతోష్ కుమార్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయినాయా? సంతోష్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసిండట కదా. రేపు జాబులు రాకపోతే ఆయననే అడగాలి, సార్ మీరు వచ్చి మాకు రిబ్బన్ కటింగ్ చేయండి, లేకపోతే మేము మీకు రిబ్బన్ కటింగ్ చేస్తామని చెప్పి చెప్పాలి. నువ్వు ఇక గాడికి అట్లా ఆయన గాడికే తీసుకొస్తాడని చెప్పేసి నువ్వే అంటే ఇక నేనేమనాలి చెప్పు, అదేనా కదా? ఇక ప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఈడనే ఇచ్చేస్తాం, మీరు అది చూసుకోండి ఇది చూసుకోండి. ఇక సినిమాలలో కూడా చూపిస్తారు కదా కాలేజ్ ఎట్లాంటిది అంటే చాలా మంచిది, ఎందుకు నేను కూడా ఇదే కాలేజీలో చదువుకున్నాను అంటారు కదా. అట్లనే వేసేస్తట్టున్నారు మీ పరిస్థితి. సంతోష్ కుమార్ పాత్ర, మీరు అడుగుతుంది పైసలు కాదు. చాలా మంది పేరెంట్స్ రోజు డే టు డే వేజెస్ మీద కూడా పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, అవునా కదా? ఇప్పుడు మీరే చెప్పండి, మీరు కాలేజ్కి ఎందుకు వస్తారు? చదువు అంటే ఏంది? నాలెడ్జ్. చదువుకోరా అని ప్రతి ఒక్క అడ్డమైన వాడు చెప్పేటోడే కానీ ఎట్లా చదువుకోవాలని వాడు చెప్పాడు, అవునా కదా? చదువుకో బుక్కులు ముందు పెట్టుకొని చదువుకో. దానికి చాలా ఉంటాయి. ఫోకస్ ఎట్లా చేయాలి, సబ్జెక్ట్లకు డీప్గా ఎట్లా ఇన్వాల్వ్ కావాలి, ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి,
నీకు మెంటల్ ఏమన్నా ఫ్రస్ట్రేషన్ ఉంటే 4 రౌండ్లు గ్రౌండ్లో కొట్టినావు అంటే మైండ్ రిలాక్స్ అయితే తర్వాత వచ్చి ఎట్లా చదువుకోవాలి వీటి గురించి ఎవడు చెప్పాడు. నువ్వు చదువుకోవట్లేవారా, చలో నేను ఫోటో తీస్తా, ఫోటో పెడతా, కథం నీకు మార్కులు కట్ చేస్తా. ఎందుకు నువ్వు నిలబడ్డావా, నేను ఫోన్ తీస్తున్నా, ఫోటో తీస్తున్నా, నీకు మార్కులు కట్ అయిపోతాయి. నువ్వు అరే నువ్వు చెప్పులు వేసుకొని వచ్చినావు కదా నీకు అటెండెన్స్ ఉండదు, అరే నువ్వు మడత పెట్టినావు కదా నీకు అటెండెన్స్ తీసేస్తా. ఈ సినిమాలు తీయొచ్చు తెలుసా, మంచి కామెడియన్లు ఉన్నారు మీ కాలేజీలో అన్నా కదా. ఓ పెద్ద కామెడియన్ ఆయననే అంటున్నారు. ఆయన మీద ఏమేమి అలిగేషన్లు ఉన్నాయి, ఏంది ఏం సంగతి, ఇట్లా ఏ కాలేజీలో పనిచేసి వచ్చింది ఇవన్నీ బోర్డు పెడితే తెలుస్తుంది. నాకు తెలుసు, నన్ను ఈ సెయింట్ మార్టిన్స్ కాలేజ్ పిల్లలు పోయినసారి పిలిచిర్రు, మళ్ళీ ఈసారి మీరు పిలిచిర్రు. ఏడ సంతోష్ కుమార్ ఉంటే ఆడ నాకు ఫోన్ వస్తుంది, అది ఏం విచిత్రమో ఏమో మరి. చూడ అనుబంధం అంట. అప్పుడు కూడా పిల్లలు చెప్పిరే ఇలా అబద్ధాలు చెప్తారేమో మనం ఎందుకు దూరాలి అనుకున్నాం. ఇంతమందిని చూసిన తర్వాత గవర్న అబద్ధాలు ఎందుకు అయితే అన్ని నిజాలే అయినాయి. ఇప్పుడు హెయిర్ కట్ గురించి కూడా ఏదో అంటుర్రు అంట, ఏంది ఇగో ఏంది మీసాలు తీసేయాలనా, మీసాలు పెంచుకునే ఇది ఏం లేదు. ఇక 4 రోజులు అయితే మెల్లగా 4 గాజులు ఇచ్చి అవి కూడా వేసుకోమంటారు ఏమో. ఇక అంతే ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కుల్లా ఒక మాట చెప్తున్నా, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి ఇక జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా, క్లీన్ షేవ్ చేసుకో, మంచిగా తయారుగా మంచి షర్ట్ వేసుకో, ఇగో ఈ బటన్ కూడా పెట్టుకొని వచ్చి జడ్జి ముందు నిలబడతారు. గట్ల అయిపోయినాయి మీ పరిస్థితులు. వచ్చినోడు మీ నాలెడ్జ్ చూస్తలేడు కానీ ఏమేమో చూస్తున్నాడు. గ్రౌండ్ ఉంది కదా, అంత పెద్ద గ్రౌండ్ ఉంది కదా, ఏం లేవా మీకు క్లబ్స్ లాంటివి ఏం లేవా? క్లబ్స్ లేవు, ఏం లేవు. ఓరియంటేషన్ పెట్టిరా, ఇట్లా ఉంటాయి అవి ఉంటాయని పెట్టిర్రా, చూపించిరా. ఆ రోజు ఫైన్లు గీన్లు ఉంటాయని చెప్పలేదేమో, ఏం చెప్పలే. బట్టలు ఇట్లేసుకోవాలి అట్లేసుకోవాలని కూడా ఏం చెప్పలేదేమో. ఇప్పుడు మనకు ఇట్లాంటి అడ్డమైనవి కావద్దని అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ కావాలి. మనకేం కావాలి? వి వాంట్ మీ కాలేజ్కి పోయినాడు అది వచ్చిన ఈ గేట్లకించి ఆ గేట్ ఆడ ఇంకో రైట్ సైడ్ ఇంకో గేట్ ఉంటుంది కదా, అరే ఎవరితోనో మాట్లాడాలి భయ్, ఎవరితో మాట్లాడాలి, ఇట్లా ఏమన్నా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవి చేద్దాం అనుకుంటాను అంటే ప్రతి కాలేజ్ వానికి భయం. ఎందుకు? మీకు మీ హక్కులు తెలిసినాయంటే గిట్లా కాదు సార్ తప్ప అని అడుగుతారు కదా. అందుకే మళ్ళీ వాడు ఫోన్ చేయలేడు, వెనక కూడా తిరిగి రా బాబు అని పిలవలేడు. ఎందుకంటే వాళ్ళు స్కాములు చేసుకోవాలి. స్కాములు ఎప్పుడైతే మీకు ఏం తెలియనప్పుడు అవుతాయి. సో అదే పని వాళ్ళు చేస్తున్నారు. ఇక లోపల పోతే బౌన్సర్ పోయి అమ్మ ఇంత పెద్ద ఉన్నాడు, ఇట్లా చూసి కిదర్ జారే అని అంటే అందరు జానా అని అంటే అది నై జా సక్తే అదే అని అన్నాడు. కైకు అని అన్న, తూ కోనే రే భయ్ అని అన్న. ఇక లాస్ట్కి ఆ కోయి బి రాయిందో నై జా సక్తే. నేను ఇక తర్వాత కొంచెం బీపీ పెంచుకొని, అరే నువ్వు సెక్యూరిటీ గార్డ్వి, నీ పని ఏంది, సెక్యూరిటీ ఆఫీసర్ అయినప్పుడు పోయి లోపల పోయి చెప్పిరా. చే ఫుట్ ఒకటి ఉండే లాస్ట్ ఇయర్ మీ కాలేజీలో ఉండే, పెద్ద అడ్డు ఉంటుండే, ఉండేనా ఉన్నా నీకు తోక తెలియదు తొండం తెలియదు, ఓన్తో ఎట్లా మాట్లాడాలి తెలియదు, ఏం అవలాగానే ఉన్నావు రాబాయ్ నువ్వు అని చెప్పేసి నేను అనలే. లోపలికించి ఒక ఆయన వచ్చి తిట్టి లోపు తీసుకొని పోయిండు. మీ కాలేజ్ మీద కొంచెం గౌరవం ఉండే, ఈరోజు చేసే పనులు చూస్తుంటే ఈ మీ కాలేజ్ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. దీని అంతటికి కారణం ఎవరు అంటే ఒకటే ఒక పేరు వినిపిస్తుంది. ఇట్లా ప్రతి కాలేజ్కి వాడు ఉంటాడు, వాడు ఇట్లా పిల్లల్ని పీడించుక తింటాడు. పైసల మీద ఉన్నంత ప్రేమ మా మీద లేదన్న. 1.5 hours అయిపోయింది ఇప్పటికి, రోడ్ మీద కూర్చోబెట్టిన కానీ మాట్లాడడానికి రాలేదు ఇప్పటిదాకా. ఇగో మీ వాళ్ళే అంటారు బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టుకొని వండి, నువ్వు చక్కగా లేవురా బాయ్ అందుకే ఇక్కడ బ్యాచ్ ఉంది, నువ్వు చక్కగా మార్కులు వేస్తావు అందుకే ఇక్కడ బ్యాచ్ ఉంది. వీడియోలు తీయండి. వాడు ముందు తీయకపోతే కాలేజ్ బయటకు వచ్చి నేను కాలేజ్కి వచ్చినా చెప్పులు వేసుకున్నాను లోపల రానిస్తలేని గిడ నిలబడి తీయండి. అప్పుడు ఏమవుతుందో మీకు కూడా తెలుసు కదా, నువ్వు కాలేజ్కి వచ్చినట్టు ప్రూఫ్ ఉంటుంది కదా, ఆ లోపల రాని అన్నట్టు ప్రూఫ్ ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేయాలి. ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఉంటే ఆ కంట్రోల్ గవర్నమెంట్ చేతులు ఉంటే, నేను కాలేజ్ పోయినా సార్ కావాలని అటెండెన్స్ చేస్తా అంటే నువ్వు పోయినావా లేదా ప్రూఫ్ ఏంద్రా పిల్లగాని అంటే సీసీటీవీ కెమెరాలు చూడండి అన్నట్టు ఉంటుందా లేదా? నేను కాదు సెక్యూరిటీ వాళ్ళు కూడా కెమెరాలు తీసి రికార్డ్ చేస్తుంటే ఏం కర్మ పట్టింది మీకు? సీసీటీవీ కెమెరాలు ఉంటే మొత్తం ఎవడోడు ఏడికైనా వస్తుండే అన్నీ రికార్డ్ అవుతాయి కదా, మన సేఫ్టీకే ఉంటాయి కదా. గవ్ పెట్టారు. హెచ్ఓడీలతో కూడా ఫ్యాకల్టీతో కూడా వీడియోలు రికార్డ్ చేపిస్తారు. వాళ్ళు చేయాల్సిన పనులేంది, చేస్తున్న పనులేంది? అవో ఇవన్నీ నేను అంటలేను, నేను అంటున్నానా? నమస్తే. ఓకే సూర్యతేజ. నమస్తే అండి. ఇప్పుడు వచ్చినప్పుడు పిల్లలతో మాట్లాడినా, సెకండ్ థర్డ్ ఇయర్ పిల్లలకి సంబంధించి ఏదో ఫీజు అడుగుతున్నారు ఎక్స్ట్రా. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 5,000 రూపాయలు ఫీజు. ఇంజనీరింగ్ కాలేజెస్లో జనరల్లీ రూల్స్ ఎట్లుంటాయంటే, మీకు యూనివర్సిటీ ఏదైనా సరే లైబ్రరీ కార్డు ఇస్తారు, పోయి లైబ్రరీలో చదువుకొని అంటారు. సార్ లెట్ ఇట్ బి ఆన్ రికార్డ్, నో ప్రాబ్లం.
అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 5,000 రూపాయలు బలవంతంగా వసూలు చేసుకొని టెక్స్ట్ బుక్లు అమ్ముతారు. మన నారాయణ చైతన్యాలు అమ్ముతున్నారనే మనం ఇంత లొల్లి చేస్తున్నాము. ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో టెక్స్ట్ బుక్లు అమ్ముడైంది. సిలబస్ ఇస్తారు, ఆథర్ల పేర్లు చెప్తారు, లైబ్రరీలో పోయి చదువుకో అంటారు. ఫస్ట్ థింగ్ అది. రెండోది, మరీ దరిద్రంగా చెప్పులు వేసుకొని వచ్చినావు అందుకే అటెండెన్స్ ఇయ్యా, ఇగో మీరు కూడా హాఫ్ ఇట్లా మడత పెట్టున్నది, ఇట్లా మడత పెట్టుకొని వచ్చినావు అందుకే నీకు అటెండెన్స్ ఇయ్యా అనేది గీడి దాకా బ్లాక్ మెయిలింగ్కి పోతుంది. పిల్లలు ఇవన్నీ అడుగుతున్నారని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తామంటే మీకు చెప్పి వీళ్ళ మీద కేసులు ఫైల్ చేపించి ఇలా జీవితాలతో ఆడుకుంటా అని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు కేసులు ఏం చేయలేదు, లేదు చేయలేదు, బెదిరింపులు అట్లా ఉన్నాయని చెప్తున్నాను. కంప్లైంట్ వచ్చింది, పిల్లలు ధర్నా చేస్తుంటే ఇష్యూ ఏందో తెలుసుకొని వచ్చాం. మేము ఇక్కడ పీస్ఫుల్గా చేస్తున్నాం. వాళ్ళకు కూడా నేను చెప్పిన ఒకటి ఏంటి అని అంటే, మీరు పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఎవరి పర్సన్స్ని కానీ కొట్టడం కానీ డ్యామేజ్ చేయడం కానీ చేయొద్దు. అప్పటి వరకు కాన్స్టిట్యూషనల్లీ మనకున్న రైట్ ప్రొటెస్ట్ చేయడం చేయొచ్చు. వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళతో ఎవరితో మాట్లాడారు? ఇగో వీళ్ళకి చెప్తున్నాము, ఇలా సగం మంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తలేరు. వాళ్ళు బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు. మాది ఒకటే ఒక డిమాండ్, ఈ 5,000 ఈ లత్కోర్ ఫీజులు, ఈ బట్టలు ఇవేసుకోవాలి గవేసుకోవాలి, చెప్పులు వేసుకొని రావద్దు. ఆటో డ్రైవర్ పిల్లలు ఉంటారు సార్, ఇంకా ఆటో డ్రైవర్ పిల్లలు రోజుకి ఇంత కొట్టుకో అదేంటి తిప్పుకొట్టే పైసలు వస్తాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఈ కాలేజీలో చదువుతున్నారు. మీరు వాళ్ళను మీకు అటెండెన్స్ అయ్యే మీరు చెప్పులు వేసుకొని వచ్చినా అని చెప్పేసి అటెండెన్స్ వేయకుండా లాస్ట్కి వీళ్ళు కావాలని స్కామ్లని చేసి లాస్ట్కి 20,000 కండోనేషన్ ఫీజు తీసుకుంటున్నారు. నేను కాలేజ్కి వస్తున్నా, 25 అంట, కాలేజ్కి వస్తున్నా, నువ్వు నాకు అటెండెన్స్ వేస్తలేవు, కండోనేషన్ ఫీజు కట్టు అంటున్నావు. ఇక పైసలు కట్టేసేస్తే కథ మీ కాలేజ్ లేదా ఇక అటెండెన్స్ అన్న మాటనే వాడు అడగాడు. వీళ్ళు పైసలు కడుతారు కదా, వాటికి రిసీట్లు కూడా ఏమి ఉండవు. జస్ట్ అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే క్యాష్లో పే చేయాలి. నో గూగుల్ పే, నో ఫోన్పే, నథింగ్. ఏంటంటే ఇంజనీరింగ్ పిల్లలకి వీటి గురించి ప్రొటెస్ట్ చేస్తారంటే ఆ కాలేజ్కి ఎంత గలీజ్ పేరు. మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారా సార్? ఫ్యాకల్టీ వాళ్ళు సార్ వాళ్ళు ఉన్నారా లోపల? ఇప్పుడు ఆ డైరెక్టర్ మీద కూడా ఉన్న అలిగేషన్ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ వరకు ఈ చిల్లర రూల్స్ లేవు. ఆయన సంతోష్ కుమార్ పాత్ర ఇంతకుముందు సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో ఉండే, అక్కడ పిల్లలు మాట్లాడిన వీడియో ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. ఇవే చిల్లర రూల్స్ ఆడికేం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బ్లేజర్లు బయట కొనుక్కుంటే 2,000 వచ్చే బ్లేజర్లు 7,000కి అమ్ముతుండే ఆయన కాలేజ్లో. బుక్కులు కొనకపోతే ఇదే ఈరోజు ఏదైతే హరాస్మెంట్ ఉందో సేమ్ అదే హరాస్మెంట్. వీళ్ళు ఈ సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్ళు వీడియోలు తీసారంటే అర్థం ఉంటుంది సార్. హెచ్ఓడీలో వచ్చి వీడియోలు తీసి పిల్లల్ని బెదిరించే కాడికి దిగజారిపోయింది వ్యవస్థ. సేమ్ అదే కాలేజ్లో ఆ కాలేజ్లో కూడా ఇట్లనే చేసారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్. నేను కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడండి రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. అన్నీ వాళ్ళకి తెలుసు. మాది ఒకటే డిమాండ్ ఏంది అని అంటే, మీకు గా చిల్లర ఫీజులు 5,000 10,000 మేమేం తీసుకోము. బుక్కులు కొనాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మాకు వచ్చిందంటే చాలు. ఇది న్యాయబద్ధంగా, ఇది జేఎన్టీయూ అయి ఉండొచ్చు, లేకపోతే ఆటోనమస్ రూల్స్కి సంబంధించి ఏఐసిటిఈగా అయి ఉండొచ్చు, లేకపోతే మన యూజీసీ అయి ఉండొచ్చు. ఎవ్వరు కూడా ఇట్లా బుక్కులు అమ్మమని చెప్పేసి రూల్స్ పెట్టలేదు. సో వాటి ప్రకారమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది న్యాయబద్ధమైన డిమాండ్. సో మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. షూస్ లేవని కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మా ఫ్రెండ్నే అన్నారు, ఇట్లా షూస్ లేవంటే ఒక రోజు కాలేజ్ దుమ్మా కొట్టి అయినా సరే పని చేసుకొని పైసలు సంపాదించి కొనుక్కో అని అన్నారు. పైసలు సంపాదించి కొనుక్కొని వేసుకొని రా. నేను షూస్ చెప్పులు 2 వేసుకోకుండా వస్తా, అప్పుడు ఏం చేస్తా? ఆబ్సెంట్ కాలేజ్కి అంటే కొత్త కాళ్ళతో వచ్చిన ఆబ్సెంటా? మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ బోల్డ్ ఉండొద్దు. ఇదే లాస్ట్. స్కాలర్షిప్ అమౌంట్ 34,800 క్రెడిట్ అయినా 2,800 ఈటీఎఫ్ అమౌంట్ అని చూపిస్తుంది. స్టూడెంట్ అమౌంట్ కదా సార్, అది వాళ్ళు అది కూడా పే చేసేసేమని చెప్తారు సార్. అది మొత్తం ఏదో వస్తే పే చేసేసేయి, ఇక నీకు ఏం లేదు. పేపర్లు తీసుకొచ్చి మీ ముందు కరెక్ట్ చేస్తారని ఫెయిల్ చేస్తామంటారు. అయితే అందరూ వినండి. ఇప్పుడు మన చెల్లె చెప్పింది ఒక పాయింట్ ఏంటంటే, పేపర్లు తీసుకొచ్చి మీ ముందు కావాలని దిద్ది ఫెయిల్ చేస్తా అని బెదిరిస్తురంట. గవర్నమెంట్ ముందు మేము పెడుతున్న మొదటి డిమాండ్ ఏంది అని అంటే, ఫస్ట్ థింగ్ పేపర్ కరెక్షన్. ఒకప్పుడు అంటే ఏదో మన తాతల టైంలో ఫోన్లు లేకుండే, స్కానర్లు లేకుండే, వెబ్సైట్లు లేకుండే. అప్పుడు ఏదైనా యూనివర్సిటీలో ఒకటి సెల్ ఉంటుండే, ఆడకు పోయి మనం మాట్లాడాలి, చేయాలి, అవునా కాదా? ఇప్పుడు ఫోన్లు అయిపోయినాయి ప్రతి ఒక్కరి దగ్గర, స్కానర్లు ఈజీగా యాక్సెసబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్ చేసిన పేపర్లు స్కాన్ చేసేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే మీరు ఆ పేపర్లు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీరు కావాలని ఫెయిల్ చేసే పద్ధతి పోతుంది. 5-10 అడ్డమైన రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అండ్ మన రీ ఎగ్జామ్ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండదు. ఓ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఇందాక నువ్వు చెప్పినట్టు ఒకవేళ వాడు నిజంగా అట్లా ఫెయిల్ చేసిండు అనుకో, ఆ పేపర్లు ఆన్లైన్లో అప్లోడ్ అయినాయి అనుకో, సార్ ఇట్లా అయ్యింది మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడగొచ్చా లేదా?